లవ్‌ని ఎలా డిఫైన్ చేస్తాం యూజువల్‌గా ఒక రైటర్‌గా చెప్పండి? ఐ కాంట్ డిఫైన్ లవ్. నేను ప్రేమని డిఫైన్ చేసిన రోజు ఇంకా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మై అంతం. ఎందుకలాగా? రోజు రోజు మారిపోతూ ఉంటుంది గదా ప్రేమ, దాని పరమార్థం. ఫ్రెండ్స్ ఏక చెప్తాను చూడండి. ప్రేమ అంటే రోజు రోజుకి మారుతూ ఉంటుందంట. ఇదేమన్నా గుడ్డలు అనుకున్నావా? స్నానం చేసి ఇప్పేసి వేరే గుడ్డలు వేసుకునేకి ప్రేమ అంటే బాధ్యత అక్క. నీ బిహేవియర్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ప్రేమ అనేది ఉంటుంది. మన బిహేవియర్, మన పద్ధతులు బాగుంటే మన ఎదుటి మనిషి మనల్ని బాధ్యతగా చూసుకుంటాడు. నువ్వైనా అంతే. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే. ఆ ఒక్క పాటను పెట్టుకొని ప్రేమ అంటే ఏందో తెలీదు అని అంటాను అక్క. ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న బాధ్యత అక్క. సరేనా? ప్రేమ అంటే తెలియదు, రోజు రోజుకి మారుతుంది, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేయడం కాదు. I see it that way. If I can define it, that is known to me. నాకు తెలిసిపోయింది ప్రేమ అంటే. నేను అది డిఫైన్ చేయలేకపోవడం ఇట్స్ హ్యాపీ. నేను నిన్న ఒకటి ప్రేమ అనుకొని ఉంటాను, ఈ రోజు ఇంకేదో నా ఎదురుగా వచ్చి నిన్నటి దాకా నువ్వు అనుకున్న అసలు ప్రేమే కాదు అని నా నమ్మకాన్ని మొత్తాన్ని కుప్పగుంచిపోయింది. ఓకే, ఇంకోటేదో ప్రేమ అనే వెతుక్కునే దాంట్లో ఉంటాను. అది దొరికినప్పుడు ఓ ఇది ప్రేమేమో అని కొద్ది రోజులు ఆగుతాను అక్కడ. కొన్నాళ్ళకి అది కూడా కాకుండా పోయింది. సో ఈ నిరంతరం వెతుక్కునే ప్రాసెస్ ప్రేమ. అంటే ప్రేమ అంటే ఏదో నువ్వు ఎదుటి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనమాట. ప్రేమ అంటే ఎదుటి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కాదక్క. వితౌట్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ కాల్డ్ లవ్. కనుక ఎదుటి మనిషి నుంచి మనం ఏం ఆశించొద్దు, దానినే ప్రేమ అంటారు. నువ్వు ఆశించకుండా నీ అతనికి కానీ ఆమెకు కానీ నీ మీద బాధ్యతతో చేస్తారు చూడు, చూసుకుంటారు చూడు, దానిని ప్రేమ అంటారు.